కొండనాలకి మంది వేస్తే ఉండనాలకి ఉండేట్టు నా అప్పులకి తోటి ఈయన తెలుసుకొని మేపలేక చేస్తున్నాను. టన్నులు లోపలికి మింగటమే కానీ నోట్లోంచి మాట్లాడేంట్రా నీకు? రే 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 అలా తోస్తావేంట్రా? నువ్వు లాగుతుంది ఏం తోస్తున్నానంటావేంటి? ఓహో నువ్వు తోసుకొస్తున్నావా బాబు? మూగోడు కదా ఆకలేస్తున్నట్టుంది. ఆంగికాభినయంతో లాక్కొచ్చా. ఏంటి తీసుకొని తింటున్నావు? దీన్ని డబ్బులు కట్టాలి. బెబ్బే చూసావా పాప ఏదో ఒకటి ఇప్పించు. ఏంట్రా ఇప్పించేది నా సంచి? ఓ 3 టీ కొట్టు. ఓ దానిలో పాలు తక్కువ పంచదార లేకుండా కొట్టు. అదేంటది? అది అంతేరా. ఈ టీ రుచి మరిగాడు అనుకో రోజు అభినంతో ఇక్కడ లాక్కొస్తాడు. దాంతో మన సంచి కాస్త ఖాళీ అయిపోద్ది. స్పెషల్ టీ. ఏంట్రా టీ ఇంత దరిద్రంగా ఉంది? మీరే కదా పాలు తక్కువ పంచదార లేకుండా ఉన్నారు. నాకేమన్నానా? ఆడికేమన్నాను. ఏడ్రాడు పారిపోయినట్టున్నాడు. అమ్మయ్యా ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు రా. పీడ విరగడైపోయి. ఈడ విరగడవడం కాదు, ఇన్స్పెక్టర్ మనల్ని ఇరగొడతాడు. అయ్యి బాబోయ్. రే హలో హలో హలో, నేను బాలాజీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. ఓహో ఏం కావాలి? అవును, అక్కడ వాళ్ళ మావ కూతురు సుజాత ఎలా ఉంది? వాళ్ళ అమ్మా నాన్న బాగున్నారా? మీరు పెద్దలు, మీరే ఎలాగైనా ఆమెను ఓదార్చాలి. ఏం బాధపడే లాభంలే. ఒక 7 పేజీ సరిపెట్టుకుందాం అనుకున్నా వాడి శవం కూడా కనపడలేదు. ఏం బాబు నీకు కూడా ఏమన్నా బాకీయా? ఆహా, నేనే వాడికి ఇవ్వాలండి. నువ్వివ్వాలా? అవును. ఎక్కడ రైడు? అడుగో. అరే పదరా. హలో హలో, ఏంట్రా ఏంటి? ఇవేనా బజ్జీలు అనుకున్నావు తినడానికి? డబ్బులు ఏంటి డబ్బులు? ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అడు మోగోడు ఏమన్నా మాట్లాడతాడా చేస్తాడా డబ్బులు ఇవ్వడానికి? వాడు నువ్వు మోగోళ్ళు కావచ్చు, కంప్యూటర్ కాదుగా. బిల్లుతో డబ్బులు కట్టాలి. ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే కొడతావా? కొడతావా? కొడతా. ఏంటో కొడతావా? చెప్పొచ్చు కొడతావా? ఇక్కడే కొడతావా? వీధిలో కొడతావా? బట్టలు తీసుకోబాయ్. బొక్కల్లో బొక్క తీసుకో. చూడా పంచకి పల్లెరుగాలో తగిలా కుదరా? రే నేను ఊరుకోనరా. నువ్వు నాకు ఎక్కడ దొరికావో అక్కడికి తీసుకెళ్ళి తోషాతలు మారేస్తాను. తిరుగుబాట తిరుగుబాట. నేను నిన్ను వదిలిపెట్టండి రా. అయ్యో అయ్యో గురు కుడితే కుట్టావు గానీ మంచి ఐడియా వచ్చింది. ఏంట్రా? వీణ్ణి కూడా మనతో పాటు చేపల వేటకు బోట్ ఎక్కించుకుని తీసుకెళ్ళామనుకో ఎక్కువ చేపలు పడతాయేమో. నాది ఐరన్ లెగ్, నీది ఫైబర్ లెగ్, వాడిది గోల్డెన్ లెగ్ ఏమో. నీ బంగారు కాలు తీసుకెళ్ళి నా బోట్ మీద పెట్టమ్మా. బోట్ వెళ్ళిపోతుంది. ఇదిగో బడే సర్దార్జీ, నీ బోట్ తీసుకురమ్మన్నారు. ఆయన బాకీ వడ్డీతో సహా కట్టే వరకు నీ బోటు ఆయన దగ్గరే ఉంటుంది. ఇంటికి రాపించి తీసుకో జల్దీ. ఇలా రారా నువ్వు, ఇలా రా. ఆడిదే లెగ్ అన్నావురా నువ్వు? గోల్డెన్ లెగ్ అన్నాను. ఇంత ముందు చేపలు బోట్ లో పడే కాదు, ఇప్పుడు అసలు బోటే లేకుండా సిక్కులారా కాసుకోండి. వస్తున్నాను. ఇవాళ మీరు నేను తేలిపోవాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.